భారత్కు తిరిగొచ్చిన హెచ్-1బి వీసాదారుల అమెరికన్ వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ నిలిచిపోయింది. అమెరికా కాన్సులర్ కార్యాలయాల్లో వారి అపాయింట్మెంట్లు హఠాత్తుగా రీషెడ్యూల్ చేసిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది. డిసెంబర్ 15 నుంచి 26 మధ్య అపాయింట్మెంట్లను వాయిదా వేసింది. ఈ సమయంలో అమెరికాలో హాలిడే సీజన్ కావడం కూడా ఓ కారణంగా నిలిచింది. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ట్రంప్ కార్యవర్గం మొదలుపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్లే జాప్యం జరుగుతుందని అభ్యర్థులకు ఈమెయిల్స్ పంపినట్లు సదరు పత్రిక వెల్లడించింది. దీనిపై అమెరికా దౌత్య కార్యాలయ ప్రతినిధి స్పందిస్తూ విదేశాంగ శాఖ ఇప్పటికే విద్యార్థులు, ఎక్స్చేంజ్ వీసాదారులకు సంబంధించి ఎఫ్-ఎం-జే కేటగిరీ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తుందన్నారు. దీనిలోనే ఇప్పుడు హెచ్-1బి, హెచ్-4 దరఖాస్తుదారులను కూడా చేర్చారన్నారు. ఇక అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ గతంలో తాము వేగంగా ప్రాసెస్ చేసి నిరీక్షణ సమయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టేవాళ్లమన్నారు. కానీ ఇప్పుడు భారత్ సహా అన్ని దౌత్య కార్యాలయాల్లో ప్రతి కేసును ప్రత్యేకంగా పరిశీలించి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలో ఉద్యోగం చేయడానికి జారీ చేసే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ని వర్క్ పర్మిట్ గా వ్యవహరిస్తూ ఉంటారు.